బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మోడలింగ్ రంగంలో రాణించి హీరోయిన్గా మారి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్స్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది. అయితే ఉన్నట్టుండి హీరోయిన్గా ఉన్న తన కెరీర్ని రాజకీయ నాయకురాలుగా మార్చుకుంది. సడన్గా సినిమాల నుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి బీజేపీ పార్టీ తరపున హిమాచల్ ప్రదేశ్లో మండి లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీ కూడా అయ్యింది. అలా ప్రజాసేవలోకి అంకితం అవ్వాలని రాజకీయాల్లోకి వచ్చిన కంగనా తాజాగా రాజకీయాల్లో నేను సంతృప్తిగా లేనని, రాజకీయాల్లో నాకు మరో మెట్టు ఎక్కే ఆలోచన లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో కంగనా రనౌత్ మాటలు నెట్టింట వైరల్గా మారటంతో చాలామంది కంగనా రనౌత్ రాజకీయాలకు గుడ్ బై చెబుతుందా ఏంటి అంటూ మాట్లాడుకుంటున్నారు. మరి ఇంతకీ కంగనా ఆ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడింది, రాజకీయాల్లో ఆమె సంతృప్తిగా లేదనే మాటల వెనుక ఉన్న అంతరార్థం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. తాజాగా ఇంటర్వ్యూలో రాజకీయాల గురించి మాట్లాడుతూ, పూర్తిగా ప్రజాసేవకు అంకితమయ్యే మనస్తత్వం నాది కాదు, అందుకే నన్ను ఆ దేవుడు ప్రధాని చేయడు, నాకు కూడా లగ్జరీ లైఫ్ను అనుభవించాలనే స్వార్థం ఉంది, అంతేకాకుండా నా రాజకీయ జీవితంలో మరో మెట్టు పైకెక్కాలనే ఆలోచన కూడా నాకు లేదు అంటూ కంగనా రనౌత్ రాజకీయాలపై షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో కంగనా మాటలు విన్న చాలామంది నెటిజన్లు ఇదేంటి, రాజకీయాల్లోకి వచ్చి సంవత్సరం కూడా కాలేదు, అప్పుడే కంగనా ఇలాంటి మాటలు మాట్లాడుతోంది, ఎంపీ పదవికి ఏమైనా రాజీనామా చేయబోతుందా ఏంటి అంటూ మాట్లాడుకుంటున్నారు. హిమాచల్ ప్రదేశ్లో పుట్టి పెరిగిన కంగనా రనౌత్ మొదట డాక్టర్ అవ్వాలని కలలు కన్నది. కానీ ఆ తర్వాత ఢిల్లీ వచ్చేసి మోడలింగ్ రంగంలో రాణించి గ్యాంగ్స్టర్ అనే మూవీతో హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక మొదటి సినిమాతోనే ఉత్తమ డెబ్యూ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులు కూడా అందుకుంది. ఇక కేవలం హిందీ సినిమాల్లోనే కాకుండా తమిళ్, తెలుగు భాషల్లో కూడా రాణించింది. తెలుగులో ప్రభాస్ నటించిన ఏక్ నిరంజన్ మూవీలో హీరోయిన్గా చేసినప్పటికీ ఏక్ నిరంజన్ మూవీ ఫ్లాప్ అవటంతో తెలుగులో కంగనా రనౌత్కి సినిమా ఆఫర్స్ రాలేదు. బాలీవుడ్ క్వీన్గా కంగనా రనౌత్కి మంచి పాపులారిటీ ఉంది. అలా బాలీవుడ్ సినీ రంగంలో ఉన్న హీరోయిన్లందరిలోకెల్లా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కంగనా రనౌత్ సినిమా రంగం నుండి రాజకీయ రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అలా హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచింది.